హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హ్యాండ్స్కి చంకబట్టలు ఏ విధంగా వేసుకొని బ్లౌజు జాయింట్ ఏ విధంగా చేసుకుంటాం అనేది చూపిస్తానండి. అయితే ఇప్పుడు నేను హ్యాండ్ రెడీ చేసుకున్నాను. వాటికి చంకబట్టలు తక్కువ పడుతున్నాయండి. అయితే మనకు చంకబట్టల కొరకైతే లైనింగ్ క్లాత్లో లైనింగ్ ముక్కలు, మెయిన్ క్లాత్ ముక్కలు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి కటింగ్ అయిన తర్వాత లోడింగ్ పద్ధతిలో మనం చేసుకునే ఈ చంకబట్ట జాయింట్ అనేది లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా వేసుకుంటే ఖర్చు కనబడకుండా బ్లౌజ్ నీట్గా ఉంటుందని చూపిస్తానండి. ఈ మెథడ్ మీరు కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇవి నేను చంకం బట్టలు అయితే రెడీ చేసుకున్నాను కదా, వీటిని ఇప్పుడు ఏ విధంగా పెట్టాలంటే మనం హ్యాండ్ రెడీ చేసుకున్న హ్యాండ్కి హ్యాండ్ పీస్ మధ్యలో రావాలి. లైనింగ్ వైపు లైనింగ్ పీసు, మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ పీసు రావాలండి. హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ మనం రెడీ చేసిందేమో మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకొని హ్యాండ్ క్లాత్ వైపు హ్యాండ్, మెయిన్ క్లాత్ వైపు మెయిన్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇవి కూడా మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ అండి, చంకబట్ట కూడా ఇది రాంగ్ సైడ్ పెట్టుకున్నాను చూసుకొని. మనం స్టిచ్ వేసి మలుపుకునేసరికి రైట్ సైడ్ వచ్చేస్తుందండి. ఈ విధంగా రైట్ సైడ్ రాంగ్ సైడ్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత మనము హ్యాండ్ లూజ్ సరిపోలేదనుకుంటే దాన్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. కానీ లూజ్ అంత లేదంటే తక్కువే ఉంది, సరిపోతుంది కనుక నేను ఆ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇటు సైడ్ కూడా ఈ వైపున కూడా అదే పద్ధతిలో అదే మెథడ్లో రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టుకొని హ్యాండ్ మాత్రం మిడిల్లో ఈ రెండు పీసులకి మధ్యలో హ్యాండ్ వచ్చేటట్టు పెట్టుకొని జాయింట్ అనేది వేసుకోవాలండి. ఒక కుట్టు వేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పుకొని పైనుండి కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు బయటకి ఖర్చు కనపడదు, పైనుండి లేచినట్టు రాదు, అణిగినట్టు ఉంటుంది, నీట్గా కనపడుతుందండి హ్యాండ్ అనేది. మన ఛానల్లో ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరెన్నో టిప్స్, యూస్ఫుల్ టిప్స్ చెప్తాను. మీకు యూజ్ అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ హ్యాండ్ లోతని చూసుకొని తీసేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాము బాడీ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ ప్యాంట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇంతకుముందు పెట్టిన కచ్చక ఇంకొకసారి పెట్టి చూపిస్తున్నాను, మీకు కనబడట్లేదని. ఈ కచ్చక షోల్డర్కి మిడిల్ పాయింట్లో పెట్టుకోవాలి. అయితే మనం కటింగ్ మెథడ్లో నేను మీకు ఇంటూ మార్కు చెప్తాను కదా, ఫ్రంట్ పార్ట్కు ఇంటూ మార్క్ వస్తుందండి, వచ్చేటట్టు నేను జాయింట్ కటింగ్ ఉంటుందని. చూడండి, ఇక్కడ ఇంటూ మార్కు ఫ్రంట్ పార్ట్కే వచ్చిందండి. ఇది ఇక్కడ సమానం లేదని ఇప్పుడు వేసిన ముక్క తీసేస్తున్నాను. ఇంటూ మార్క్ వచ్చింది చూడండి. ఈ ఇంటూ మార్క్ అనేది ఫ్రంట్ సైడ్ రావాలి. 2 సైడ్ కూడా ఫ్రంట్ సైడే వస్తుంది. మీకు బిగినర్స్కి అయితే ఇది మంచి టిప్ అండి. మీకు ఉల్టా పల్టా తిరమర కాకుండా ఈజీగా ఇంటూ మార్కు కరెక్ట్గా పెట్టుకుంటే ఇంటూ మార్కు చూసుకొని స్టిచ్ వేయనికైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జాయింట్ అనేది షోల్డర్ పార్ట్ నుండి జాయింట్ చేస్తున్నాను మిడిల్లో పెట్టుకొని. అయితే పాదం ఖర్చు మందమే కుట్టు అయితే వేయాలండి, ఎక్కువ తక్కువ రావద్దు, స్ట్రేట్గా చూసుకొని. ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరిగే దగ్గర కూడా బిగినర్స్కి అయితే కుట్టు వేయడానికి రాదు. కొద్ది కొద్దిగంతా కుట్టు వేసుకుంటూ క్లాత్ని మలుపుకుంటూ తిప్పుకుంటూ స్టిచ్ చంక రౌండ్ అనేది వేయాలి. 2 హ్యాండ్స్ 2 సైడ్స్ ఆ విధంగానే వేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది కానీ చంక రౌండ్ నీట్గా వస్తుందండి. కొన్ని బ్లౌజులు కుట్టేసరికి కొంచెం ప్రాక్టీస్ అయ్యేసరికి క్లియర్ అయిపోతారండి, మీరు పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు, నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఒక్కసారి వేయకుండా 2 సార్లు స్టిచ్ అనేది వేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేయాలి దీనికి. ఇప్పుడు నేను ఒకసారి అక్కడ సైడ్ వరకు వేసాను కదా, ఇంకొకసారి ఇక్కడ సైడ్ వస్తున్నాను. అయితే మనం షోల్డర్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, షోల్డర్ వరకే ఎండింగ్ చేస్తాను. అయితే షోల్డర్ వరకు చేయకుండా కొంచెం ముందుకు వచ్చి ఒక 1.5 2 ఇంచుల వరకు ముందుకు వచ్చి టంచన్ తీసేసాను కదా, ఆ విధంగా తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాండ్ ఎంత నీట్గా వచ్చేసింది అనేది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చంక బట్టలు కూడా లోడింగ్లో జాయింట్ అయిపోయినాయి. బ్లౌజ్ అయితే చాలా నీట్గా రెడీ అయిపోయింది. మన ఛానల్లో బ్లౌజ్ ఫుల్ వీడియో స్టిచ్చింగ్ వీడియోలు కూడా పోస్ట్ చేశానండి, మీకు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ విధంగా నేను కింది నుంచి పై వరకు పట్టుకున్నాను కదా, ఈ బాడీ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ
చంక లూజ్ దగ్గర మనకు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కొంచెం ఉంటుంది కదండి, వస్తుంది ఖర్చు బట్టి, మనం పట్టే ఖర్చు బట్టి ఆ పీస్ ఎక్స్ట్రా పీస్ అనేది కొంచెం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ తీసేయడం వల్ల మనం జాయింట్ చేసి సైడ్స్ వేసినప్పుడు మనకి ఇక్కడ ప్లస్ మార్క్ వస్తుందండి. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నేను సైడ్ మార్కింగ్ పెడుతున్నాను జాయింట్ కోసమని. ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మెథడ్ అండి, ఒకసారి మీరు దీన్ని ఫాలో కండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది హ్యాండ్ లూజ్ అండి, హ్యాండ్ లూజ్ పట్టుకున్నాను. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అంతా పట్టుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ అనేది షోల్డర్ పార్ట్ నుండి స్ట్రేట్గా హ్యాండ్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ మీద చేసుకొని హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం అక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి. రఫ్ చేసుకోవడం అంటారు, గట్టి కుట్టు అంటారు, నేనైతే గట్టి కుట్టు అంటాను. ఇప్పుడు ఈ షోల్డర్ చంక అయితే ఇది ఏ చేతికి ఆ చేతి, ఎడమది ఎడమ మెజర్ పట్టుకోవాలి, కుడిది పట్టుకోవాలండి. ఇప్పుడు నేను దీనికే పట్టాను. చంక నుండి కూడా స్ట్రేట్గా పట్టుకొని చంక మార్కింగ్ పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ప్లస్ గుర్తు రావాలంటే మనం హ్యాండ్ కింద కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. క్లాత్ అనేది ఫోల్డింగ్లో ఉంటుంది కదా, ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇది నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు పెట్టేది కాజా పట్టే అండి. చూడండి, కొలత బ్లౌజ్ ఎంత అవుతుందో అంతే పెట్టాను. ఇప్పుడు 2 సైడ్స్ కూడా బ్యాక్ ఫ్రంట్ మనం మార్కింగ్ పెట్టుకుంది రెండు సేమ్ పట్టుకొని ఇది చంక నుండి నడుం వరకు స్ట్రేట్గా కుట్టయితే వేయాలండి. ఈ విధంగా స్ట్రేట్గా వేయడం వల్ల ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి. ఎక్కడ ముడత రాదు, లూజ్ రాదు, ఫిట్టింగ్స్ చాలా బాగుంటుంది. కస్టమరు మనం ఈ విధంగా ఫిట్టింగ్ ఇస్తే కనుక మళ్ళీ మన దగ్గరికే వస్తారండి. నేనైతే నా మెథడ్ అయితే ఈ విధంగానే చేస్తాను. మీరు ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ గనక ఈ మెథడ్ నచ్చినట్లయితే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా మీకు చెప్పలేకపోతే నన్ను కామెంట్లో అడగండి, నేను మీకు డౌట్లు కూడా క్లియర్ చేస్తానండి. ఇప్పుడు ఈ హ్యాండ్, ఇంకొక హ్యాండ్ కూడా దీనికే పట్టి స్టిచ్ అయితే వేస్తున్నానండి. చూడండి, కుడి చేయి ఉక్కు పట్టి సైడ్ ఉన్న దానికి అదే పట్టాలి, ఎడమ చేయి పట్టాలండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయిపోయింది కదా, నేను చంక మార్కింగ్ తీసుకుంటున్నాను. చంక మార్కింగ్ కూడా షోల్డర్ నుండి స్ట్రేట్గా ఇది రెండు స్ట్రేట్గా పట్టుకొని చంక మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ ఏ క్లాత్ను పట్టి గుంజకూడదండి. చూడండి, ఇక చంక దగ్గర ఈ కింద క్లాత్ 2 హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా ప్లస్ గుర్తు వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ ఏం చేయట్లేదు, అడ్జస్ట్ చేశానంతే. ఒక్కసారి చూడండి, ఇది ఉక్కు పట్టిది కదా, దీనికి మార్కింగ్ పెడుతున్నాను. అయితే మనం ఇంతకుముందు బ్యాక్ పార్ట్కి పెట్టిన మార్కింగ్ ఆల్రెడీ ఉంది. ఆ మార్కింగ్, ఈ మార్కింగ్ 2 మార్కింగ్లు పట్టి స్టిచ్ వేస్తున్నాను. ఇంతేనండి. ఈ స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత పక్కన ఇంకో 3 స్టిచ్చెస్ అనేది వేసుకుంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ బ్లౌజ్ అయిపోయినట్టేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ మీకోసం చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్, నేను కొంచెం ఖర్చులోకి క్లాత్ ఎక్కుంచుకుంటాను కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ స్టిచ్చెస్ వేసిన తర్వాత నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కింద నేను ప్లస్ గుర్తు కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందనేది. ఈజీగా సింపుల్గా కొత్త వారైనా ఇప్పుడు నేర్చుకునే వారైనా చేయొచ్చండి. ఒక్కసారి నా ఛానల్ని, నా వీడియోలని ఫాలో కండి. ఈ మెథడ్లో మీరు స్టిచ్చింగ్ చేయండి, మీరు సక్సెస్ అవుతారు.